మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం లోపలికి ఎంటర్ కాగానే మీకు ఇచ్చినటువంటి ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, లేదంటే మరేదైనా గుర్తింపు కార్డు తీసుకొని మీరు ఓటు వేసేదానికి వెళ్ళొచ్చు. లేకపోతే అక్కడ ఇచ్చేటువంటి స్లిప్పులు కూడా తీసుకువెళ్తే డైరెక్ట్గా ఓటు వేసేటువంటి హక్కు అక్కడ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి ప్రొసీజర్, మొదటగా సెల్ ఫోన్స్ అనేది పూర్తిగా నిషేధించారు. పోలింగ్ బూత్కి వెళ్లే ముందే సెల్ ఫోన్స్ అనేది బయటే ఉంచేసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత మీ ఐడెంటిటీ కార్డు ఫస్ట్ గుర్తిస్తారు. అసలు మీ ఓటు ఆ ఒక పోలింగ్ బూత్లో ఉందో లేదో ఫస్ట్ వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత మీకు ఓటు హక్కు కల్పించేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. అయితే ఆ తర్వాత జరిగేటువంటి ప్రొసీజర్ అంటే మొదటగా బ్యాలెట్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ ఒక బ్యాలెట్ బాక్స్ ద్వారా మొదటగా వాళ్ళు దీని నుంచి పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా కన్ఫర్మ్ చేస్తారు. అంటే క్యాండిడేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈవీఎంలో ఉంటాయి. దానికి సంబంధించి బ్యాలెట్ బాక్స్ అనేది ఇక్కడ మొదటగా వాళ్ళు అంటే మన ఐడి కార్డు ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ నుంచి వాళ్ళు సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఈవీఎంల ద్వారా మనం ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే తిరుపతిలో అత్యధికంగా 46 మంది బరిలో ఉన్నారు కాబట్టి 3 ఈవీఎంలు అక్కడ ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క ఈవీఎంలో 16 మంది అభ్యర్థులు ఉంటారు. 16 మంది అభ్యర్థులకి సంబంధించినటువంటి ఒక్కొక్క ఈవీఎం ప్యాడ్లు ఉంటాయి. దాని తర్వాత ఆఖరిలో నోటా అనేటువంటి ఒక బటన్ అనేది ఉంటుంది. అంటే 3 ఈవీఎంలు తిరుపతి నియోజకవర్గానికి అవసరం అవుతాయి కాబట్టి 3 ఈవీఎంలు ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనం ఈవీఎంలో వెళ్ళి మనము ఏదైతే నిర్ధారించుకున్నటువంటి అభ్యర్థికి గుర్తుకి ఓటు వేసిన తర్వాత ఇక్కడ వీవీప్యాడ్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ వీవీప్యాడ్లో మనం ఎవరికైతే ఓటు వేసామో ఇక్కడ ఈ డిస్ప్లేలో ఆ ఓటు వేసినటువంటి గుర్తు, అదేవిధంగా అభ్యర్థి పేరు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా 7 సెకండ్ల పాటు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ స్లిప్ అనేది లోపలికి పడిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా అది మనము ఓటు వేసిన తర్వాత మనం ఎవరికి ఓటు వేసామో అనే దానిపైన కూడా ఒక నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత ఆ స్లిప్ అనేది లోపల పడిపోయి కౌంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మనము ఓటు వేసినామని చెప్పి క్లియర్గా అక్కడ సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వచ్చిన తర్వాత మనం బయటికి వచ్చేయచ్చు. అయితే చాలా పకడ్బందీగా ఈ ఒక్క ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది. మొత్తం మనము ఈ ఈవీఎంలకు సంబంధించి తిరుపతిలో 3 ఈవీఎంలు పెడతారు. అంటే మనం ఇక్కడ గుర్తులు చూసుకోవచ్చు. గుర్తులు చూసుకొని గుర్తుకి ఎదురుగా ఉండేటువంటి ఈ ఒక్క గ్రీన్ బటన్ ఏదైతే ఉంటుందో ఈ బటన్ని మనం ప్రెస్ చేస్తే ఇక్కడ రెడ్ సిగ్నల్ అనేది వెలుగుతుంది. ఒకవేళ దీనికంటే ఈ ప్రొసీజర్ ఈవీఎం బాక్స్కి ముందుకు వచ్చేటప్పటికి మనకి రెడీ అనేటువంటి బటన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ గ్రీన్ బటన్ మనకు కనిపించిన తర్వాత మనము ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం ఈ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఓటు అనేది నమోదైనట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ రకంగా పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్రొసీజర్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మొదట బ్యాలెట్ బాక్స్ నుంచి వాళ్ళు సిగ్నల్ ఇస్తారు. సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈవీఎంకి పర్మిషన్ వస్తుంది. ఈవీఎం దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత మనకు కావాల్సినటువంటి అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి వీవీప్యాడ్లో మనకి ఒక స్లిప్ అనేది కనిపిస్తుంది. అది 7 సెకండ్ల పాటు మనకు కనిపిస్తుంది. ఎవరికి ఓటు వేసాము, ఏ అభ్యర్థి పేరు అక్కడ ఉందో క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత అది లోపలికి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఓటర్ కూడా ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. ఒకవేళ అక్కడ తన ఓటు లేకపోయినా లేకపోతే దొంగ ఓటు వేయాలని వచ్చినా కూడా అనేక సందర్భాల్లో పట్టుబడినటువంటి సందర్భాలు కనిపిస్తుంది. సో ఈ రకంగా ప్రతి విషయంలో కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తారు. ఒకవేళ లోకల్ కూడా దొంగ ఓట్లు వేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ పట్టుబడేటువంటి అవకాశం ఉంది. పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే అధికారులంతా కూడా స్పష్టం చేశారు.